హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన గార్డెన్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి అన్నది మీరు కమెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం 6 గంటలప్పుడు సూర్యోదయం ఎలా ఉంటుంది, అలాగే కొన్ని రకాల ఆకుకూరలు, మంచి కాపునిచ్చిన బీన్స్, మన గార్డెన్లో మొదటిసారిగా కాసిన గనుపు చిక్కుళ్ళు, అలాగే అక్కడక్కడ అందమైన పసుపు కలరు, ఎరుపు కలర్ తోటి బంతి పువ్వులు, ఇంకా కొన్ని రకాల పువ్వులు, అలాగే అందంగా రకరకాల పక్షులు, మా వారు నేను కబుర్లు చెప్పుకుంటూ మీకు కబుర్లు చెప్తూ ఈ వీడియో అయితే చేద్దాం రండి. మరి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా పైకి రాగానే సూర్యుడు చూడండి ఎలా ఉందో కిరణాలు. ఇంకా దాంతోపాటు శంకు పువ్వు, అలాగే మొన్న ఈ మధ్య మనం నాటు గులాబీ మొక్కలు నాటాం కదా, ఆ మొక్కలు చూడండి ఎంత అందమైన పువ్వు పూసిందో. ఒక పువ్వే కాదు, రెండో పువ్వు కూడా ఇచ్చబోతోంది. కాకపోతే ఈ పువ్వు ఇంకా ఇచ్చలేదు. ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఈ పువ్వులను చూస్తుంటే. ఇంక ఇక్కడ బీన్స్ చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో. నేను వచ్చేసరికి లేదు, నేను రావటమే ఆలస్యం వస్తుంది అనమాట. ఇంకా 4-5 రోజుల క్రితమే బంతిపూలు కోసాము, మళ్ళీ అప్పుడే బంతిపూలు ఇచ్చేసి ఉన్నాయి. ఇంకా టైం 6 కావటంతో ఇక్కడ మందార పువ్వు చూడండి ఇంకా ఇచ్చుకోలేదు. మన గార్డెన్ వీడియోలో దాదాపుగా పువ్వులు ఉంటూనే ఉంటాయి కదా, అవి చూయించకుండా అస్సలు ఉండలేను నేను. మళ్ళీ బంతిపూలు వచ్చినాయి చూసారా, మళ్ళీ ఒక రోజు కొద్దాంలే. కానీ బంతిపూలు ప్రస్తుతం అయితే బీన్స్, కొన్ని ఆకుకూరలు, కొంచెం లైట్గా చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసేసుకున్నాం. మరి ఈరోజు మనం ఓకే స్టార్ట్. బీన్స్ బాగున్నాయి. బీన్స్ కాయలు చూసారా, అసలు ఇది అసలు ఒక్కొక్క కాయ కాయదు అనుకుంటా, 2 కాయలు పడతాయి ఒక్కొక్క దగ్గర. ఎక్కువగా మీరు ఎక్కడ చూసినా చూడండి, ఇవి 2 కాయల జంటకాయలు. ఇక్కడ ఒకటి ఉంది, అది మన కోసేనేమో, లేకపోతే ఇక్కడ కూడా పడితే అయిపోయింది. అన్ని జతలు పడతాయి అన్నమాట ఈ బీన్స్ కాయలు. నేను మాత్రం కోసేస్తున్నా. ఇంక ఈరోజు అయితే ఉదయం లేవగానే పెద్ద హుషారుగా అనిపించలేదు, పైకి రావాలి అని కూడా అనిపించలేదు. కానీ ఇవన్నీ కూడా పాడైపోతాయి అనిపించి ఓపిక చేసుకొని వచ్చాను కట్ చేయడానికి. గార్డెనింగ్ చేసేవాళ్ళు మాత్రం తప్పకుండా ఇలాంటి బీన్స్ అయితే వేసుకోండి. మనకి కాపు అనేది మంచి తృప్తినిస్తుంది, చాలా బాగా కాస్తుంది. మనం 2 మొక్కలు వేసుకుంటేనే మనకు బోల్డ్ అన్ని కాయలు వస్తాయి. అసలు కాయలు కూడా ఎంత పెద్దగా పెరుగుతాయో. 2 పాదులే పెట్టాను కానీ 7-8 సార్లు కాపు వచ్చింది. హుషారుగా లేకపోతే అసలు మాట్లాడాలని కూడా అనిపించదు కదా, అందుకే ఈరోజు చాలా తక్కువగా మాట్లాడాను. ఇంక ఈ కాయలు కోస్తున్నంతసేపు కూడా లడా వాగుతూనే ఉంటాను. ఇంక మా వారు కెమెరా ఉండి మాట్లాడరు పెద్దగా. ఒక్క చెట్టు 2 కాయలు, ఒక్క పాదుకి ఒక్కటే మామూలుగా పెయింట్ బకెట్లో పెట్టా అనమాట. చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఉన్నాయి కొన్ని కాయలు. 4 చెట్లు ఉంటే ఏదో ఒక చెట్టుకి దొరుకుతూ ఉంటాయి. చిక్కుడు చెట్టు పూత వచ్చింది, కాకపోతే తేనె బంక. చిక్కుడు తేనె బంక బాగా వస్తుంది. అది మన గార్డెన్లోకి వచ్చిన రామచిలుక. హాయ్, ఇటు 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 చూడవా, చిలక చూసి చెప్పడానికి వచ్చావా నువ్వు? ఏంటి నువ్వు ఒకదాని ఎక్కడ కూర్చున్నావు? వెళ్ళకుండా అందరూ వెళ్ళిపోయారు కదా, మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళలేదు. ఓయ్, ఒంట్లో బాగాలేదనుకుంటా పాపం, ఒంట్లో బాగాలేదమ్మా నీకు. ఎవరో పిలుస్తున్నారు నన్ను. అమ్మో, ఎవరో ఉన్నట్టున్నారు తోటలో, నేను వెళ్తాను. అక్కడ రామచిలక కనిపించేసరికి ఆ బీన్స్ కాయలు కోయటం ఆపేసి మరీ వెళ్ళి వీడియో తీశాను. ఇవాళ అయితే నిద్రలేసి రావాలంటే అస్సలు ఒప్పుకోలేదు, కానీ కాయలు పాడైపోతాయని రావాలి. కానీ ఇక్కడికి రాగానే ఈ మొక్కల్ని, ఈ పక్షుల్ని ఇది చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది, అలా హుషారు వచ్చేస్తుంది అనమాట. అలా బీన్స్ ఇన్ని దొరికి చాలా దొరికాయి కదా, మొదటి సంవత్సరంగా సంతోషం అలాగే ఉంటుంది. ఇదండి అక్కడక్కడ చిక్కుడుకాయలు పడినాయి మనకి.
అయితే ముదిరిపోయేలాగా ఉన్నాయి. ఎక్కువ కావులే కానీ కొంచెం అయినా కానీ పాడు చేసుకోవటం ఎందుకని కొద్దామని వచ్చా. చిక్కుళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, కానీ ఈ గనుపు చిక్కుళ్ళు ఉన్న కూర టేస్ట్ ఏ కూర ఉండదు, అంత బాగుంటుంది. ఇది పచ్చడి పెట్టుకున్న చాలా బాగుంటుంది. అయితే ఇన్ని చిక్కుడుకాయలు కాసినాయి అసలు 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం అయితే అస్సలు చెట్టు అంటూ లేదంట. మా అమ్మ అయితే తెగ బాధపడిపోతుంది, దిష్టికాయలు ఉండాలంటుందంట కౌశల్య. పోయిన సంవత్సరం అయితే గోల్ముళ్ళలో ఎన్ని చిక్కుడుకాయలు కాసాయో, ఈ సంవత్సరం చెట్టే లేదు. ఈ గనుపు చిక్కుళ్ళు అంటారు, ఇది చాలా బాగుంటుంది అసలు కూర. బొచ్చి అక్కడ ఉంది బొచ్చి. మన గార్డెన్లో కూడా 3 చిక్కుళ్ళు పాదులు ఉన్నాయి, ఏమాత్రం కాస్తాయో చూడాలి. ఫస్ట్ మన గార్డెన్లో పడిన చిక్కుడుకాయలు ఇంకా ఉన్నాయి. మనం అలా చూసినప్పుడు కాయలే కనిపించవు. నేనైతే ఒక 10-20 కాయల కన్నా కూడా దొరకవులే అనుకున్నాను. చక్కగా ఉన్నాయి కదా, ఏ టమాటాలోనో వేసుకోవచ్చులే కోద్దాం అనుకున్నాను, కానీ 300 గ్రాములు దొరికాయి. పందిరి ఇంకొంచెం ఒక్క బెత్తడి తక్కువ వేయించుకుంటే బాగుండేది అనిపించింది. నీకే అందటల్లా ఓకే కట్ చేయి. అంటే చిక్కుళ్ళు లాంటివి కొయ్యటం కొంచెం కష్టంగా ఉంది. బారుగా ఎలాడైతే కష్టమేమి ఉండదులే. కానీ సరే ఈ దొరికినాయి గార్డెన్లో చిక్కుడుకాయలు. మొదటిసారి ఏమైంది దొరకటం. చెట్టు చిక్కుళ్ళు వేసాం కానీ అవి పెద్ద కాయలేదు అస్సలు. ఎప్పుడు పోసుకుంటామో చూడాలా. ఇది ఎప్పుడు సరే మరి ఇంకా ఆకుకూరలకు కట్ చేసుకున్నాం. ఆకుకూరలు ఉన్నాయి. ఇంకా తోటకూర చెట్టు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ తోటకూర కాడలు నిమ్మకాయ పచ్చడి పెడతారు. అమ్మ చెప్పింది మొన్నే బాగుంటుందని. ఇంకా నాకు కొంచెం 2 రోజులు పనులు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఊరెళ్ళే పని ఉంది. వచ్చిన తర్వాత మీకు ఆ పచ్చడి రెసిపీ కూడా చేసి చూపిస్తా. మన గార్డెన్లోనే ఉందిగా కాడ. కట్ చేస్తున్నా. లేతగా ఉంది అసలు. చాలా బాగుంది. చెట్టు పెద్దగా ఉన్నా ఆకులు లేతగా ఉన్నాయి. ఈ పడి మొలిసినవి నేను వేసినవి ఏం కావు. ఇంకా తోటకూర మాత్రం మనం ఒక్కసారి వేసుకున్నామంటే చాలుగా. ఇంకా అయ్యే గార్డెన్లోకి వస్తూనే ఉంటాయి మొక్కలు. మనం వేయాల్సిన పని లేకుండా ఒక్కసారి విత్తనాలు చేస్తే చాలు. తోటకూరలోనే కొయ్య తోటకూర అని ఉంటుంది. ఆ కూర కూడా చాలా రుచి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఆ కూర కూడా వెయ్యాలి. తోటకూర మొదటిసారి మన గార్డెన్లో కట్ చేసింది కూడా తోటకూరే. తోటకూర అదేంటి లివర్ ఫ్రై అని చేసే చాలా బాగుంది. అది వీడియో ఇంకా ఇది కోసేటప్పటికైతే పోస్ట్ చేయలేదు. ఇంకా వీడియో ఇంకా పోస్ట్ చేస్తాం, చూడండి. ట్రై చేయండి కూడా తప్పకుండా. ఉన్నాయి చిన్న ఈ మొక్కలు వస్తాయి. దీనిలో పెద్ద అయితే ఇబ్బంది ఉండదు. మనం కోసేటప్పుడు ఏం కనపడము అనమాట చిక్కుడుగా. తోట అమ్మ దగ్గరికి ఏదన్నా పంపించేవాళ్ళ. ఆకుకూరలు అడిగింది మనకు ఒక రోజు. పంపిద్దాం. ఇది చుక్కకూర అనమాట. అస్సలు కొయ్యలేదు, చాలా బాగా వచ్చింది. మనకి ఆకుకూరలు మాత్రం పెద్దగా మొలవలేదు. ఇంక ఇప్పుడు మనం ఈరోజు అయితే చుక్కకూర కట్ చేసేసుకుందాం. చుక్కకూర పప్పు, చుక్కకూర పులుసు కూర బాగుంటాయి. చుక్కకూర పచ్చడి ఇలా చాలా చేసుకోవచ్చు. మనం ఒక్క రకం కూరగాయతో అయితే బోల్డ్ అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా కట్ చేసుకుంటూ ఉంటే చక్కగా అదే వస్తూ ఉంటుంది. లేతగాను ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆకుకూరలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. వారానికి ఒక్కసారైనా సరే తినండి. మనకి ఇంట్లో చక్కగా సరిపోద్ది అనమాట. ఒక్కటే 50 రూపాయల డబ్బులో పెడతా అనమాట. ఇంకా వచ్చే సంవత్సరం బాగా శ్రద్ధ పెట్టాలి ఆకుకూరల మీద, వీటి మీద. ఏంటి మాట్లాడాక రాగానే నీతో ఇంకా మొత్తం నీతో మాట్లాడతామని నేను పని ఎప్పుడు చేసుకునేది. టైంకి వస్తాయి రోజు టైంకి వస్తాయి. రావటమే అవసరం. ఈ మధ్య నేను ఎప్పుడైనా పైకి రాకపోతే కిందకు కూడా వస్తున్నాయి. ఒకటి మాత్రం వస్తుంది, మరి అది ఏంటో కానీ మొత్తానికి
అందుకే అంటారు పక్షుల్ని ప్రేమించండి. మనం పెంచుకున్నది కాదు, అది ఊరికే టైంకి వస్తేనే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంక పెంచుకునే వాళ్ళకి ఎట్లుంటుందో అసలు చూస్తే. ఇదాలే అయిపోయిందా పెట్టడం? ఇదాలే 3 కట్టలు అవుద్ది. 3 అవుద్దా? ఏం మార్కెట్లో ఏమో చిన్న చిన్న కట్టలే కట్టేది ఆకుకూరలు. అంతేనంటారు. నాకు 3 కట్టలు చుక్క కూర పండించాను. ఈరోజైతే దొరికిందండి చుక్క కూర. ఇక్కడ పాలకూర కూడా ఉంది కొంచెం, ఇది కూడా కట్ చేద్దాం వస్తాం. ఇక్కడ చూసారు పాలకూర ఉందన్నమాట. ఇంకైతే వాళ్ళు కొంచెం ఊరినే ఇట్లా కట్ చేస్తున్నాయి, వస్తుందేమో మళ్ళీ మంచిగా ఆకు అని. పాలకూర కూడా కట్ చేసేసాను. ఇంకా మనం బచ్చల కూర వస్తుంది, ఇది అక్కడ పెట్టేసి వచ్చి బచ్చల కూర పెట్టుకోవచ్చు. చూసారా బచ్చల కూర అసలు ఫస్ట్లో రానే లేదు. ఇది కుదురు బచ్చలు అనమాట. ఇది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది ఆకులు కట్ చేస్తాను నేను. చాలా టైం పట్టుద్ది కట్ చేయడము. మీకు కొంచెం చూపించి ఇంకా తర్వాత ఒక్కసారి ఇంక మా వాసు కూడా కట్ చేయమని ఇద్దరం కలిసి కట్ చేశాక చూపిస్తాం. సరేనా? బచ్చల కూర అయితే మాత్రం నాకు చాలా ఇష్టము. ఇంక మాకు ఇంటి ముందుకు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఎక్కువగా బచ్చల కూరే తీసుకుంటూ ఉంటాను. అతను కూడా అంటాడు, మీకు బచ్చల కూర అంటే ఇష్టమా ఏంటండి, ఎప్పుడు ఎక్కువ బచ్చల కూర తీసుకుంటారు అని. ఇవి కొయ్యటానికేమో పొద్దున్నే వస్తాము. టైం ఏమో గిరగిరా తిరిగిపోయినట్టు అనిపిస్తుంది ఎంత త్వరగా కోసినా. పనికి రావాలి కానీ కాడాలు పనికి వస్తాయి. మళ్ళీ ఆకు బాగా రావాలంటే మనం కట్ చేస్తేనే బాగా వస్తుంది. చాలా చాలా టైం పడుతుంది. కోస్తే దొరుకుద్దులే కానీ మళ్ళీ వచ్చే వారం ఇదిగా దొరికింది మనకు బచ్చల కూర. అయితే ఎవరిని అమ్మ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఈ ఆకుకూరలన్నీ అమ్మకు పంపించాలి. అమ్మయ్యా ఈరోజు కూరగాయలు కొయ్యటం అయిపోయింది. ఈరోజు పెద్ద హుషారు లేదు, కొంచెం నీరసంగా ఉంది ఏంటో. కానీ ఇచ్చాం మొత్తానికి. కానీ కొయ్యకపోతేనేమో పాడైపోతాయి అట్లా అనిపిస్తుంది మనకి. ఇక మన గార్డెన్లో దొరికిన మొదటి చిక్కుడుకాయలు బాగానే దొరికినాయి. నేనే ఒక 10-20 కాయలు దొరుకుతాయో అనుకున్నాను. చిక్కుడుకాయలు బాగుంది. ఓ 1/2 కేజీ పైన దొరుకుతాయి. 1/2 కేజీకి లోపు 1/2 కేజీ పైన దొరుకుతాయి, అంతకన్నా ఎక్కువ ఉండవులే. కానీ బీన్స్ మస్తుగా దొరికినాయి. బచ్చల కూర, తోటకూర, తోటకూర బాగుంది. చుక్క కూర మస్తుగా దొరికింది. మనకు బాగా దొరికింది కూడా చుక్క కూర, బీన్స్. తోటకూర కూడా కోస్తే ఇంకా ఉందిలే కానీ కొయ్యదలుచుకోలేక. చూసారు కదా మన గార్డెన్లో దొరికిన కూరగాయలు. అయితే ఇంకా మొక్కలకి కొంచెం వాటర్ ఇచ్చేసి కిందకి వెళ్ళిపోతాము. ఇవాళ మన గార్డెన్లో అయితే ఎక్కువ గ్రీన్ అనమాట. మొత్తం అన్నీ కూడా దాదాపుగా గ్రీనే. చుక్కకూర గ్రీనే, చిక్కుడుకాయలు గ్రీనే, బచ్చల కూర గ్రీనే, తోటకూర గ్రీనే, బీన్స్ గ్రీనే. ఈ తోటకూర కోయలేదుగా మరి మనం. గులాబీ మొక్క మళ్ళీ ఎగురు వస్తుంది, కట్ చేసా. మేడ మీదకి వచ్చినప్పుడు ఇది మొగ్గలా ఉంది, ఇప్పుడు పువ్వు అయిపోయింది. ఇక్కడ ఈ పక్షి అయితే చూసారా, నేను పక్కనే నిలబడినా కూడా దాని ఆహారం అది తీసుకుంటుంది. ఇది అంతగా అలవాటు అయిపోయిందనమాట. సాధారణంగా మనం పక్కన నిలబడితే అవి లెగిసి వెళ్ళిపోతాయి కదా, కానీ ఇది మాత్రం నా వెనకే తిరుగుతూ నేను ఎక్కడుంటే అక్కడే దానికి కావాల్సింది తింటూ ఉంటుంది. ఇప్పుడు దాని పక్కనే ఉన్నాను నేను. మన గార్డెన్లోకి అయితే రకరకాల పక్షులు ఎన్ని రకాలు కనిపించినాయో. ఇంకా చూసారు కదా మన గార్డెన్లో దొరికిన ఆకుకూరలు, బీన్స్, అక్కడక్కడ పసుపు కలర్తో బంతిపూలు, ఎరుపు కలర్తో కారం బంతిపూలు, అలాగే అందంగా కిలకిలా ఆర్సే పక్షులతోటి మధ్యలో మళ్ళీ మా వారి జోకులు. ఎలా అనిపించింది మీకు వీడియో కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.